సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సౌభాగ్ కాలనీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల కోసం ఉచిత వైద్య శిబిరం ప్రారంభించారు. వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా రాబోయే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని తెలిపారు. వైద్యుల సూచనలను పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని, పేద ప్రాంతాల్లో ఎక్కువగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి, లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథ్, పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. మరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఒక 200 దేశాలలో జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను మా అధ్యక్షుల వారికి, ప్రదీప్ గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇక్కడ మీరు పర్పస్ ఏంటంటే ఇక్కడ హాస్టల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు. బట్ హాస్టల్ అసోసియేషన్ వాళ్ళతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హాలిడే ఎప్పుడు ఉంది, ఈరోజు సండే అయినప్పటికీ అందరూ కలిసి యూనిఫామ్గా చేస్తే చాలా మందికి మనం ఎడ్యుకేషన్ అవ్వాలని అవుతాం. నేను స్టూడెంట్స్కి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం యంగ్స్టర్స్ కాబట్టి నాకేం కాలేదు, ఏమి కాదు, నా ఆరోగ్యం ఫిట్గా ఉందని మనం అనుకుంటాం. బట్ ఇవాళ రేపు ఏ సమస్యలు, మనకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయో మనకే తెలియదు. ఎందుకంటే కరోనా చూసేది, నీకు వరల్డ్ వైడ్గా కరోనా వస్తుందని, అసలు మనము మాస్కులు వేసుకొని ఉంటామని, ఇళ్ళకి బయటికి వెళ్ళమని మనం కలలో కూడా ఊహించాలి. ఇవాళ డిసీజ్ అనేది చిన్నపిల్లలకు కూడా వస్తుంది, స్టూడెంట్స్కి వస్తుంది. మనం ఏమనుకుంటున్నాం, 50 years అబవ్ ఉన్న వాళ్ళకి వస్తుందని మనం అనుకుంటున్నాం. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే దేశంలో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ వస్తుంది. లేడీస్, జెంట్స్ అనే తేడా లేకుండా అందరికీ లేనిపోని సమస్యలు వస్తున్నాయి. ఖమ్మంలో నిర్వహించే జాగృతి జనం బాట కార్యక్రమానికి